బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. విద్యార్థుల నిరసనలు ఇతర సంబంధిత అంశాలపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరపాలని, దీనికి తగినంత సమయం కేటాయించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనలు, వాటికి సంబంధించిన అంశాలపై పార్లమెంటులో చర్చకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనలపై చర్చ జరపాలని కోరుతూ లోక్సభ స్పీకర్ కు అధికారికంగా లేఖ ఇవ్వాలని ప్రతిపక్షాలకు అమిత్ షా సవాల్ విసిరారు. చర్చ ప్రారంభమైతే ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తాను చర్చ మొత్తం హాజరవుతానని అమిత్ షా తెలిపారు. అయితే పార్లమెంటులో చర్చ జరపాలా లేక సభలో గందరగోళం సృష్టించాలా అనేది ఇప్పుడు ప్రతిపక్షాల నిర్ణయంపైనే ఆధారపడి ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు. हर चीज पर चर्चा के लिए तैयार है. संसद वो चलने दे बस कि आप एक पत्र 2 बजे तक लिख कर दे दीजिए स्पीकर साहब को. 3 बजे से चर्चा चालू कर देंगे और कल 3 बजे मैं जवाब दे दूंगा सारी चीजों का. संसद में चर्चा करने के नियम बने हैं, तरीके बने हैं. अब मुझे कोई कहता है कि आप एक स्टेटमेंट दे दो. इतने गंभीर मसले पर इस तरह से चर्चा नहीं हो सकती है. शायद आपके पद्धति में होगा, मगर संसदीय पद्धति ये नहीं है. संसद में एट लेंथ चर्चा होती है. आज 3 बजे से देर रात तक जब तक वो बैठे और कल दोपहर 3 बजे तक हम तो क्वेश्चन आवर भी सस्पेंड करने के लिए तैयार है, अगर स्पीकर साहब अनुमति देते हैं तो. कल 3 बजे तक मैं चर्चा के लिए तैयार हूं. मैं खुद बैठूंगा, हर चीज लिखूंगा और हर चीज का जवाब दूंगा, जिससे देश की जनता के सामने सारी चीजें स्पष्ट हो जाए, दूध का दूध और पानी का पानी हो जाए. अब विपक्ष ने तय करना है कि उनको चर्चा करनी है या हंगामा करना है. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. విద్యార్థుల నిరసనలు ఇతర సంబంధిత అంశాలపై కూడా పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరపాలని, దీనికి తగినంత సమయం కేటాయించాలని ఆయన ఆ లేఖలో కోరినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. మనం చూస్తున్నాము లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్లమెంటు నీటి పరీక్ష విద్యార్థుల ఆందోళన అంశం చుట్టూ రాజకీయ వేడి కొనసాగుతుంది. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ప్రభుత్వం చర్యకు సిద్ధంగా ఉందని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా చర్చకు సిద్ధం కావాలని అమిత్ షా లేఖలో తెలియజేశాడు. అంతేకాకుండా అమిత్ షా నీటి పరీక్షపై విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అంశంపై పార్లమెంట్ లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రతిపక్షంతో సంప్రదించి పరస్పరం అంగీకారంతో చర్చకు ఒప్పించాలని ఓం బిర్లా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను స్వయంగా సభలో ఉండి చర్చలో పాల్గొంటానని, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అమిత్ షా తన లెటర్ లో స్పష్టం చేశారు. ప్రతిపక్షం మాత్రం ముందుగా విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యలకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఇదే అంశంపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. అమిత్ షా నుంచి తమకు ఉపన్యాసాలు అవసరం లేదని, తమకు కావాల్సింది సమాధానాలని స్పష్టం చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్య ప్రభుత్వం బాధ్యత వహించాలని, సమాధానం కూడా చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా అమిత్ షా సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సభలో ఏదైతే ప్రతిపక్ష పార్టీల పరస్పర వాగ్వాదాలు సంబంధించి డిస్కషన్స్ నేపథ్యంలో వాళ్ళు పోడియం వద్దకు దూసుకొచ్చిన నేపథ్యంలో సభను కూడా రేపటికి వాయిదా వేశారు. అయితే ఇక్కడ ఇరు పార్టీలు సంబంధించి చర్చకు సిద్ధమని చెప్తున్నారు కానీ దానికి చర్చలు ఏ విధంగా సిద్ధమనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అయితే నీటి ఎగ్జామ్ సంబంధించి ప్రతిపక్షాల పార్టీలు కూడా చర్చలకు సిద్ధమని చెప్తున్నారు. ఇటు అధికార పార్టీకి సంబంధించి హోంమంత్రి కూడా మేము కూడా చర్చకి సిద్ధం, సమాధానాలు ఇవ్వడానికి సిద్ధమని చెప్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు దీనికి ముందుగా అమిత్ షా బాధ్యత వహించాలని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రేపు తిరిగి సమావేశం అయినప్పుడు ఈ ప్రతిష్టంభకు తెరపడుతుందా, అమిత్ షా సభలో
స్వయంగా పాల్గొని ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానం ఇస్తారా? రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష సభ్యులు చర్చకు సహకరిస్తారా, లేక మరోసారి నిరసనలు నినాదాలతో సభ వాయిదా పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారుతుంది. అయితే అమిత్ షా కూడా లేఖలో ప్రభుత్వం చర్చకు తలుపులు తెరిచిందని చెప్పారు. ప్రతిపక్షం మాత్రం సమాధానం కోసం పట్టుబడుతుంది. ఇక రేపటి పార్లమెంటు సమావేశాలు నీట్ అంశంపై కీలకంగా మారనున్నవి. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి నీట్ పరీక్షలు జరిగిన పోలీసుల తాలూకా చర్యలపై రేపు డిస్కషన్ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముందుగా దానికి బాధ్యత వహించాలి అమిత్ షా. తర్వాత చర్చలకు మేము అంగీకరిస్తామని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న నేపథ్యంలో రేపు ఎలాంటి పరిస్థితులు కొనసాగనున్నావని కొంత ఆసక్తికరంగా మారింది శ్రీజ. అయితే రాము, చర్చ ప్రారంభమైతే ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తాను చర్చ మొత్తం హాజరవుతానని కూడా అమిత్ షా తెలిపినట్టుగా తెలుస్తోంది. మరి అమిత్ షా చర్చ మొత్తం హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంటే ఇప్పటి వరకు హాజరు కాలేదు కదా. ఎస్, ఇప్పుడు ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. 3 గంటల నుంచి రేపు 3 గంటల వరకు 24 గంటలు కూడా మేము చర్చకు సిద్ధం, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తామని అమిత్ షా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఏదైతే లోక్సభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కూడా ఆయన లెటర్ లోపల స్పష్టంగా చెప్పారు, మేము చర్చకి సిద్ధం, ఈ ప్రతిపక్ష పార్టీలు అడిగే ఏ ప్రశ్నకైనా నేను స్వయంగా సమాధానం చెప్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఇరువైపులు కూడా చర్చకు సిద్ధమన్న మాట ఉన్నప్పటికీ చర్చ ఎలా ప్రారంభించాలి, ఏ అంశంపై మొదట మాట్లాడాలి, హోంమంత్రి ముందుగా ప్రకటన చేయాలా లేక నేరుగా చర్చకి వెళ్లాలా అనే దానిపై కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. అంటే 2 పార్టీలు చర్చకు సిద్ధమంటున్నారు, వీళ్ళు కూడా చర్చకు సిద్ధమంటున్నారు. కానీ ముందుగా అమిత్ షా మాత్రం దీనికి బాధ్యత వహించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఏదైతే పార్లమెంటరీ రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇదే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఓవరాల్ గా ప్రధానమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు స్వయంగా అమిత్ షా ఏదైతే దీనికి సంబంధించి బాధ్యత వహించాలని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నావో అమిత్ షా స్వయంగా లెటర్ రూపంలో ఓం బిర్లాకు ప్రతిపక్ష పార్టీలను ఒప్పించండి, మేము ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అమిత్ షా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా మేము కూడా చర్చకి సిద్ధమే, కానీ ముందుగా అమిత్ షా దీనికి బాధ్యత వహించాలి, సభలో సమాధానం చెప్పాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రతిపక్షాల పార్టీలు పెట్టిన డిమాండ్ కి సంబంధించి ముందుగానే రేపు అమిత్ షా సభకు హాజరయ్యి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో పోలీసుల చర్యలకు సంబంధించి ఒక స్పష్టమైన మెసేజ్ ఏమైనా ఇస్తే అక్కడి నుంచి చర్చ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. లేదనుకుంటే ఈ రోజు జరిగినట్లుగానే రేపు కూడా గందరగోళ నేపథ్యంలో ఉభయ సభలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి శ్రీజ. అయితే రాము, పార్లమెంట్ లో రచ్చ కానీ సభలో గందరగోళం కానీ సృష్టించకుండా ఇప్పటికైనా సజావుగా జరిగే అవకాశం ఉందంటారు? అంటే ప్రతిపక్షాలు కూడా దీనిపై ఆధారపడి ఉందని అమిత్ షా కూడా వ్యాఖ్యానించారు కదా. ఎందుకంటే ఈ వర్షాకాల సమావేశాల్లో మనం చూస్తున్నాము సక్రమంగా ఏ రోజు కూడా జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం తాలూకా ప్రజల తాలూకా ధనం కూడా వృధా అవుతున్న నేపథ్యంలో సభలు సజావుగా జరగాలి, ఏవైతే బిల్లులకు సంబంధించి చర్చలు కొనసాగాలి అంటే సభలు సజావుగా జరగాలి. దీనికి సంబంధించి ముందు నుంచి కూడా ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి పోలీసులు విద్యార్థులపై చేపట్టిన చర్యలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నవి. ఈ డిమాండ్ కూడా అమిత్ షా మీదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సభలు సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు అమిత్ షా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. స్పీకర్ ఓం బిర్లాకు కూడా తన లెటర్ ని ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూడాలి, ఎందుకంటే సభలు సజావుగా జరిగితేనే ఏ సమస్యకైనా పరిష్కారం జరుగుతుంది. ఇటు అధికార పార్టీ కూడా కావాలనే ప్రతిపక్ష పార్టీలు ఏ డిస్కషన్స్ కి మేము ఎగ్రీ అయినప్పటికి కూడా దేనికి కూడా వాళ్ళు ఎగ్రీ కావట్లేదు, కావాలనే సభా సమయాన్ని వృధా చేస్తున్నారు, ప్రజా సమస్యలపై పట్టించుకోవడం లేదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అధికార ఎన్డీఏ
కూటమి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు అమిత్ షా స్వయంగా దీనిపై ఒక ప్రకటన చేశారు, ఒక ఓం బిర్లాకి లెటర్ కూడా ఇవ్వడము. రేపు ఏ విధంగా ఈ చర్చలకి ఏమైనా ప్రతిపక్ష పార్టీలు వస్తున్నావా లేదా, దీనికి సంబంధించి అమిత్ షా హాజరవుతారా లేదా అనేది కొంత ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. మరి అమిత్ షా ఇచ్చిన లెటర్ ఆధారంగా ఓం బిర్లా ఏమైనా ప్రతిపక్ష నాయకులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టమైన సమాచారం అయితే ప్రస్తుతానికి రాలేదు. దీనిపై కొంత సందిగ్ధం అయితే నెలకొన్న నేపథ్యంలో రేపు జరగబోయే ఈ యొక్క సమావేశాలు అనేవి కీలకంగా చెప్పుకోవచ్చు. అమిత్ షా హాజరై ఈ వ్యవహారంపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారు, దీనికి ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తావన్నది కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్.